ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆలయం కథ కాదు, ఇది కోట్లాది హిందువుల భావోద్వేగాల చరిత్ర. అయోధ్య శ్రీరాముడి జన్మభూమిగా శతాబ్దాలుగా నమ్మబడిన పవిత్ర స్థలం. ఈ స్థలం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరిగాయి, కోర్టు కేసులు జరిగాయి, భావోద్వేగాలు ఉప్పొంగాయి. 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక రామ మందిర నిర్మాణానికి దారి తెరుచుకుంది. ఆ తర్వాత దేశం మొత్తం ఎదురు చూసిన ఆ మహాక్షణం వచ్చింది. 2024 జనవరి 22న అయోధ్యలో రామలల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు అది కేవలం ఒక కార్యక్రమం కాదు, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు. అక్కడి గాలి, అక్కడి ఘంటానాదం, అక్కడి భక్తి, ప్రతి భారతీయుడి గుండెల్లో ఒకే భావన, జై శ్రీరామ్. ఇంకా అద్భుతం ఏంటంటే రామనవమి రోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు నేరుగా రామలల్లా నుదుటిపై పడేలా చేసిన సూర్యతిలకం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. భక్తి, శాస్త్రం, సంస్కృతి ఇవన్నీ కలిసిన అద్భుత చిహ్నమే అయోధ్య రామ మందిరం. ఇది భారత ఆత్మ, ఇది మన గర్వం. జై శ్రీరామ్.